హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే వామాకు వడలు అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా దీనికోసం ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే రుచి కోసం మరియు జీర్ణం కోసం ఒక స్పూన్ వామ్ వేసుకోవాలి. ఇలా బాగా నలిపి వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వేడి నూనె పోసుకోవాలి. దీనివల్ల వడలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు పిండిని మొత్తం ఇలా కలుపుకుంటూ మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. మా అమ్మ కలుపుతుంది కదా, ఈ కన్సిస్టెన్సీలోనే కలుపుకోవాలి. ముందుగా మిరపకాయ బజ్జీలు అయితే వేసుకుందాం. మా అమ్మ మిర్చిని ఫ్రంట్ సైడ్ లైట్గా కట్ చేసింది. దాన్ని పిండిలోకి అద్ది ఇలా గిన్నెకి రాకింది. మిర్చీలు ఇలా రాసి వేసుకోవడం వల్ల మిర్చి అనేది గ్యాప్ వచ్చి లోపల మిర్చి కూడా చాలా బాగా వేగుతుంది నూనెలో. మిర్చీలు అయితే రెడీ అయిపోయాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక తీసి పక్కన పెట్టుకోవాలి. వామాకు చెట్టు అయితే ఇలా ఉంటుందండి. మా ఇంటి ముందర ఖాళీ స్థలం ఉంది కదా, ఖాళీ స్థలంలో మా అమ్మ పెంచుకుంటా ఉంది. ఈ వామాకు డైరెక్ట్గానే తినొచ్చండి. దీనివల్ల దగ్గు జలుబు అయితే తగ్గుతుంది. ఇప్పుడు వామాకు వడలు అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. దీనికోసం పిండిలోకి హాఫ్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి. ఈ వామాకు వడలు అయితే టేస్ట్ చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి కావాలంటే. ఆకు రెండు వైపులా పిండి పట్టేలాగా అద్దుకొని వేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఇప్పుడైతే వామాకు వడలు అయితే రెడీ అయిపోయాయండి. ఇంకా
ఇప్పుడు ఉల్లిపాయ వడలు అయితే వేసుకున్నాం. దీనికోసం ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసుకోవాలి, పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి గట్టి పకోడా కన్సిస్టెన్సీలో. ఇలా కలుపుకున్న వీటిని ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ వేసుకోవాలి. ఇవి కూడా అంతే అండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర, ధనియాలు 2 ఆడిచ్చిన పొడి పైన చల్లుతుంది మా అమ్మ. ఇలా చేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి.